మీరేదో ఒక క్వశ్చన్ అన్నారు. మొన్న #U ఇంటర్వ్యూలో తను అనిందండి, పెండిగంటి లా కాలేజ్లో నన్ను తీసేశారంట. అది ప్రూవ్ చేస్తే ఏంటి అంటే ఆల్రెడీ ఛాలెంజ్ చేసింది మొన్న, అది ఒకసారి అడగండి. ఇప్పుడు ఇల్లున్న ఆమెకి ఎందుకు మెసేజ్లు చేస్తున్నాడు? ఎప్పుడో లావణ్య ఇలాంటిది అని తెలిసినప్పుడు పోలీస్ స్టేషన్ కి వచ్చి ఎందుకు మాట్లాడినావు? కడుపుకు అన్నం తింటలేవా నువ్వు? ఏంద్రా ఆడోళ్ళ మీద పడేదేంద్రా? సిగ్గులేని దరిద్రపోడా, గూర్ఖా పని చేసుకోవడానికి కూడా పనికిరావు నువ్వు, దరిద్రుడా. ఏం మాట్లాడుతున్నావురా? మనిషివా దున్నపోతావా నువ్వు? బట్టెబాస్గా మీద పట్టుకొని ఏం అన్యాయం జరిగిందా? బట్టెబాస్గా నీకు చెప్పులు దగ్గర కొడతా. వచ్చి కొడుతూ స్టూడియోకి వచ్చి కొడుతూ ఇక్కడే ఉంటా. నా పేరు చెప్పుకొని తిరుక్కుంటా, పబ్లిసిటీ అని తిరుక్కుంటా. స్టూడియోకి వచ్చి కొట్టుకుందాం. ఎవరికి స్టూడియోకి రావాలరా? ఎవరికి కావాలరా పబ్లిసిటీ? ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి, మీరు లైన్ లో ఉండండి. నేను ఎవరో ఒక అమ్మాయి ఉన్నారు, ఆ అమ్మాయి కూడా కలుపుతాను నేను. ఓకే, స్టూడియోకి రమ్మంటారు కదా, రమ్మంటాను. లైన్ లో ఉండండి. ఎవరో ఉన్నారు కదా, ఇప్పుడు ప్రెసెంట్ ఇతను ఏదో చేస్తున్నాడు అంతా. ఒక అమ్మాయిని కూడా తీసుకొని వెళ్ళి ఫిజికల్ గా కూడా వాడుకున్నాడు. కూతురంట ఆవిడ. మీరు మళ్ళీ అప్లోడ్ ఫిజికల్ గా వాడుకున్నానని ఇదే ప్రూఫ్ ఉందా? అదే అమ్మాయి చెప్తుంది. ఇప్పుడు అమ్మాయి చెప్తుంది ఫిజికల్ గా వాడుకున్నాడో లేదా అని అమ్మాయి చెప్తుంది. అన్నిటికీ ఎవిడెన్స్ ఇస్తానండి, నేను ఏదో పెట్టుకొని మాట్లాడను. ఓకే, కాదు లావణ్య, ఇంకెన్ని రోజులు అంటే మీరు ప్రశాంతంగా లేకుండా ఇటు ఇప్పుడు నాకు అన్యాయం జరిగిందని నేనేం రాలేదే, పని కట్టుకొని వస్తున్న వాళ్ళు ఇంకెన్ని రోజులు మీరు నన్ను ఎలా అడుగుతారు? నేను వచ్చానా? నేను అదే అంటున్నా, ఎందుకు లావణ్య అది చేసింది ఇది చేసింది అంటే వాళ్ళ దగ్గర కూడా ఎవిడెన్స్ ఉంది. ఉద్యోగం ఉందా, సద్యోగం ఉందా? వాడికి ఏమైనా ఉద్యోగం ఉందా, సద్యోగం ఉందా? ఇప్పుడు ఈ కొత్త పిల్లతో బయటకు వెళ్తూ కూడా ఆ పిల్లనే బిల్లులు కడుతుంది. హోలీ ఈవెంట్ కి వెళ్ళిరు, ఆ పిల్లనే కడుతుంది. ఎక్కడెక్కడికో మై హోమ్ అవతార్ దగ్గర నుంచి ఎక్కడెక్కడికో ఫ్రెండ్ హౌస్ లోకి వెళ్తున్నారు, ఫుడ్ లో ఆర్డర్ పెడుతున్నారు, ఏమేమో గేమ్లు ఆడుతున్నారు. ప్రతి దగ్గర ఫుడ్ ఆర్డర్స్ ఆ పిల్లనే పెడుతుంది. ఒక్కొక్క పిల్లని డబ్బుల కోసం, ఒక్కొక్క పిల్లని ఫిజికల్ కోసం, ఒక్కొక్క పిల్లని ప్రొటెస్ట్ల కోసం అన్నిట్లని పిలుస్తారు. అవన్నీ మీరు ప్రూవ్ చేయగలరా? అవన్నీ మీరు ప్రూవ్ చేయగలరా? అదే తన వర్షన్ కూడా విందాం. ఇప్పుడు కెవిన్ అనే క్యారెక్టర్ ని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. సో లావణ్య లావణ్య ఓకేనా? అండి, ఇప్పుడు నేను మీకు ఒక 2 రికార్డింగ్స్ కూడా పంపించాను. ఇది రీసెంట్ గా అబ్బాయితో మాట్లాడింది. అందులో నేను మాట్లాడుతున్నప్పుడు ఆ అబ్బాయి, ఎందుకు నువ్వు నా పేరు నువ్వు ఇలా చేస్తున్నావు, ఆడపిల్ల జీవితం మీకు బద్నాం అవుతుంది కదా అంటే, నువ్వు కొత్తగా బద్నాం అయ్యేది ఏముంది అంటాడు. కడుపు కన్నం తింటాడే ఏంది? వాళ్ళ అమ్మ పేరు ఏంది? జ్యోతినా? ఏం పేరు మీ అమ్మ పేరు? వాళ్ళ మమ్మీని లైన్ లో కలపండి ఒకసారి. మీ మమ్మీని మా మమ్మీని లైన్ లో కలుపుదాము, నువ్వు రా ఇక్కడికి ఒక్కసారి. కలుపుతాం. ఇప్పుడు నా ఇష్యూ తీసుకొచ్చింది కదా, వాళ్ళ మమ్మీని లైన్ లో కలపమనండి. జ్యోతి గారు అన్న అందుగారు ఒకసారి వాళ్ళ మమ్మీని కలపమనండి లైన్ లోకి. లావణ్య లిజన్ పేరెంట్స్ వరకు, ఫ్యామిలీ వరకు, మదర్స్ వరకు వద్దు. అసలు ఎందుకు ఇది రిపీటెడ్ అవుతుంది అనవసరంగా? ఇప్పుడు లావణ్య కానివ్వండి, ఆల్రెడీ అందరూ వచ్చి స్టూడియోలలో కూర్చో మాట్లాడుకుంటా ఏందండి ఇది? ఇప్పుడు లావణ్య వల్ల కెవిన్ గారు ఒక డైరెక్ట్ లావణ్య 1 సెకండ్ లావణ్య 1 సెకండ్ సరే 1 మినిట్ లావణ్య ప్లీజ్. ఇప్పుడు కెవిన్ గారు, నా సైడ్ నుంచి ఒక స్ట్రైట్ క్వశ్చన్ మీకు. లావణ్య వల్ల మీకు ఏం అన్యాయం జరిగింది? ఆవిడ మిమ్మల్ని ఎందుకు ఏం మోసం చేసింది? మీరు ఎందుకు లావణ్య లైఫ్ లోకి వచ్చారు? ఎలిగేషన్స్ చూసారు కదా, ఇప్పుడు ఎట్లా తిడుతుందో ఆమె. ఎలిగేషన్స్ అనేది అసలు ఎందుకు స్టార్ట్ అయ్యి? ఇప్పుడు లావణ్య అంతటి లావణ్య మీ దగ్గరకు వచ్చి, లిజన్ నా క్వశ్చన్ కంప్లీట్ అవనివ్వండి. లావణ్య అంతటి లావణ్య వచ్చి ఇప్పుడు నందు లైఫ్ లో ఒక ప్రాబ్లం క్రియేట్ చేయడమో, నందుని ఇంకొకటి చేయడమో, లేకపోతే మా కెమెరామ్యాన్ ఇంకోటి చేయడమో ఎప్పుడు ఏం చేయలేదు. సో కెవిన్ అనే పర్సన్ తో ఇంత డిస్కషన్ అవుతుందంటే సంథింగ్ ఏదో జరిగే ఉండాలి. ఆ ఎక్స్ప్లెనేషన్ మీరేమి ఇస్తారంటున్నాను. లావణ్య అందరి మీద ఇలా కంప్లైంట్స్ చేస్తుందా? చేసింది కదండి, మస్తాన్ సాయి మీద చేసింది, వాళ్ళందరికీ ఆల్రెడీ తన సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాజేష్ మీద చేసింది. నేను మీకు కాల్స్ పంపించాను, నేను లైన్ లో ఉంటాను. అది మీరు ఇంకొక మొబైల్ ఎవరైనా ఒకసారి అతని మీ కెమెరామెన్స్ అక్కడ ఎవరైనా ఉంటారు కదా, ఒకసారి ఇంకొక మొబైల్ కి పంపించి ఒక లైవ్ లో ప్లే చేయండి ప్లీజ్. నేను లైన్ లో కూడా ఉంటాను, ఆ కాల్ లైవ్ లో ప్లే చేయండి. ఫస్ట్ చిన్న కాల్ ప్లే చేయండి. మీరిద్దరు ఎందుకు కొట్టుకుంటున్నారు అనేది ఒక క్లారిటీ. ఇప్పుడు లావణ్య వల్ల మీకు ఏం అన్యాయం జరిగింది? లావణ్య నేను క్వశ్చన్ అడుగుతున్నా, అదే ఒక్క నిమిషం నేను ప్లే చేస్తున్నా. వాల్యూమ్
లావణ్య 1 సెకండ్, ఈ కాల్ ఈ ఆడియోలో మాట్లాడుతుంది ఎవరెవరు? నేను కెవిన్ అండి. ఇప్పుడు స్టార్ట్ అయింది కదా అక్కడి నుంచి. ఓకే ఓకే, చెప్పు. విషయం ఏంటో చెప్పు. విషయం ఏంటో చెప్పు. విషయమా? ఏం లేదు, నేను ఒక అదే పరిస్థితి నీది ఇష్యూ గురించి నీతో పాటు వస్తాను నేను. ఓకే, ఏమైనా ఇంటర్వ్యూస్ ఉంటే అరేంజ్ చేయి. లేదు మేమేం చేయదలుచుకోలేదు. లీగల్ గా ఏమున్నాయో మా అడ్వకేట్ చూసుకుంటారు. లీగల్ గా నా పైన కేసు వేస్తావా? లేదు అంత ఇంట్రెస్ట్ ఇవి రెండు ఏమి లేవు. లీగల్ గా ఏమున్నాయో అవి చూసుకుంటారు. లీగల్ కాంప్లికేషన్స్ లోనే అవుతాయి ఇది కదా. ఆ రోజు ఇలా మాట్లాడడానికి కారణం ఏంటి, నువ్వెందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా వస్తాయి బయటికి ఖచ్చితంగా. ఎందుకంటే థియరీకి ఇస్తున్నారు. వాట్ ఎవర్, నేను నీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఇప్పుడు నువ్వెందుకు కాల్ చేసావు చెప్పు. ఓకే, సిఐడి డిఐజీ రాజశేఖరన్ గారిని నేను మొన్న కలిసాను. ఓకే ఓకే, మా లా స్టూడెంట్స్ అందరం కలిసి కలిసాము. అయితే ఇప్పుడు సాయి నేను కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాం పోలీస్ అవేర్నెస్ కోసం. ఓకే, దాంట్లో నీ హెల్ప్ కావాలి, క్యారెక్టర్ దిగాలి. లేదయ్యా, నాట్ ఇంట్రెస్ట్. చేయొచ్చు కదా ప్లీజ్. చేస్తా అనుకున్నావు కదా మనం లేదా? ఆలోచించు. ఓకే, అదొకటి. రెండోది, నేను ప్రెస్ మీట్ కాదు, అది ఇంటర్వ్యూస్కి వెళ్ళి నేను నీకు అగేన్స్ట్ గా ఏం చెప్పండి. ఓకే, అగేన్స్ట్ గా చెప్పడానికి నీ తరం కాదులే, కానీ నువ్వు నీకు నచ్చి నువ్వు చేసుకున్నావు. ఆల్రెడీ చేసేసావు, నువ్వు చేయాల్సింది నువ్వు చేసేసావు. వద్దు వద్దు, ఏం చేస్తాను? ప్రతి దానికి మంచి చెడు రెండు ఉంటాయి. అవును, ఓకే ఒప్పుకుంటాను. ఓకే, గాడ్ విల్ టేక్ కేర్, రెస్ట్ అంతే. తెలుస్తుంది ఖచ్చితంగా నీకు. గాడ్ విల్ టేక్ కేర్, కానీ నేను ఇప్పుడు నువ్వు రికార్డ్ చేసావు, నువ్వేదో నన్ను ఏమైనా చేస్తావేమో చెప్పి నేను కూడా రికార్డ్ చేసుకున్నాను. రికార్డ్ చేసుకోవచ్చు, అది ప్రాబ్లమే కాదు. కాకపోతే ఇప్పుడు అక్కడ మెయిన్ ఉద్దేశం అది ఏంటి? నేను ఆ రోజు కూడా ఇప్పుడు అందులో జరుగుతుంది ఏంటి ఇష్యూ చెప్పు, నువ్వు చెప్పుకొని. దేని గురించి వద్దంటున్నాను నేను ఆ రోజు? ఎప్పుడు వద్దాను, దేని గురించి వద్దంటున్నాను చెప్పు, నువ్వు చెప్పుకొని. నువ్వు దేని గురించి వద్దంటున్నావు అంటే అక్కడ ఏదో నేను చంపేస్తాడని భయపడుతుంది. లావణ్య, మీరు ఇచ్చిన ఈ 2 ఆడియోస్ కూడా నేను ఇంటర్వ్యూలో అయితే ప్లే చేస్తాను. మీరు ఇప్పుడు తను ఎదురుగానే ఉండాలండి, సో దాన్ని బట్టి కదా ఆన్సర్స్ వస్తాయి. అదే మీరు అడగండి, స్ట్రైట్ గా మీరు కెవిన్ ఏ క్వశ్చన్ అయినా క్లారిటీ ఇస్తానండి. నేను దానికి క్లారిటీ ఇస్తాను. ప్రతి ఛానల్ లో కూర్చొని నేను చేయలేనండి, ప్రూవ్ చేసుకోలేను. నేను దానికి క్లారిటీ ఇస్తాను. కాబట్టి అందు గారు, లెట్ మీ టెల్ యు వన్ థింగ్. తను అక్కడ మస్తాన్ సాయితో మాట్లాడుతున్నాడు. మస్తాన్ సాయితో మాట్లాడిన డేట్ ఉంటుంది కదండి, ఒక్కసారి ఆ డేట్ చెప్పమనండి. అది ఎప్పుడో లాస్ట్, అది మేమిద్దరం గొడవ పడుతుంది October 18th ఎప్పుడో అనుకుంటా అండి. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఒక కన్ఫర్మేషన్ తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆడియోకి నేను ఒక క్లారిటీ ఇస్తాను. ఓకే, కన్ఫర్మేషన్ చూడాలండి, కాల్స్ అవి చూడాలి. తను అన్ని ఇప్పుడు రికార్డ్స్ పెట్టింది కదా, నేను కూడా తీస్తాను. దానికి రిప్లైగా నేను ఏం చేశాను నేను కూడా తీస్తాను. సో మస్తాన్ సాయి నుంచి అక్కడ టాపిక్ దగ్గర మోసం ఇది అన్నదండి. మస్తాన్ సాయి నాకు ఎలాంటి థ్రెట్ ఇస్తున్నాడు, అతను ఎలాంటి కేసులో ఉన్నాడు, అతను ఇప్పుడు ప్రిజన్ లో ఉన్నాడు అన్నది కూడా అందరం చూసిందే. సో ఐఎమ్ గోయింగ్ త్రూ ఇన్ మై కేసెస్, ఎస్పెషలీ విత్ మస్తాన్ సాయి రాస్తారు అన్నది మా కేసెస్, మాదొక జర్నీ ఉంది, మాది మేము చూసుకుంటాం. అందులో కెవిన్ అనేగాడు గూర్ఖా కూడా కాదు కదా, అట్లా తీసి అక్కడ పక్కన వేసుకుంటాను నేను. అలాంటి వాడికి సంబంధం లేదు, దయచేసి నాకు కాల్ చేయొద్దు. వాడితో లావణ్యది ఏమైనా ఉందన్నది అసలు మీరు ఎంకరేజ్ కూడా చేయకండి. నేను స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తున్నా నేను. ఓకే, దయచేసి అతనితో శ్రావ్యది ఏమన్నా టాపిక్ ఉందా, లావణ్య పేరు చెప్పుకొని శ్రావ్య విక్టిమైజ్ కార్డ్స్ తీసుకుంటాడా, ఫండ్స్ కోసం చేస్తున్నాడా, వాడు ఏమన్నా చేసుకొనియండి. మాటలు మాట్లాడేది నువ్వే కదా లావణ్య. సరే ఇప్పుడు మీరు మాటలు మాట్లాడేది నువ్వే కదా, బూతులు మాట్లాడేది నువ్వే కదా. నువ్వు రేసిస్ట్ కమెంట్స్ వేస్తున్నావు, గూర్ఖా ఇట్లాంటి కమెంట్స్ వేయడము, ఓకే, వేరే వాళ్ళ పేర్లతోటి కమెంట్లు పెట్టడము, సుస్మిత అని చెప్పేసి మాట్లాడి నేను మాట్లాడుతున్నా అని థ్రెట్ చేసిండు వాడు నన్ను. ఎవరు థ్రెట్ చేశారు చూపించు, థ్రెట్ కాల్ చూపించు. ఓకే, సో లావణ్య పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనేది మనం విన్నాం. లావణ్య ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నా? మస్తాన్ సాయి చేతిలో చావడం కంటే నేనే చస్తాను, ఈ చావు కారణం నువ్వే అన్నాను నేను, తప్పేంటి? మస్తాన్ సాయి చంపడానికి వెళ్ళలేదు అక్కడ ఆ రోజు, మస్తాన్ సాయి చంపడానికి వెళ్ళలేదు. అది వీడికి అనవసరం, హి ఈజ్ నో వన్ అయితే తను నాకెందుకు కాల్ చేశాడు, నీ ఫ్రెండ్ నాకెందుకు కాల్ చేశాడు, నీ బాయ్ ఫ్రెండ్? అండ్ అది October లో అయిన కాల్ అండి. November అయిపోయింది, December అయిపోయింది, Jan అయిపోయింది, February అయిపోయింది, ఇప్పుడు March, ఈ రోజు వరకు కూడా అంటే
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అతని మొహం చూడలేదు, నేను కలవలేదు. ఈ రోజు గా వచ్చి తీసుకొని వచ్చి మాట్లాడడానికి కారణాలు ఇవన్నీ కూడా వేరే ఉన్నాయి. అలాంటివి కట్ చేయొద్దండి, మొత్తం వేయాలి. తను ఏం బూతులు మాట్లాడిందో అందరికీ తెలియాలి. అది అతను ఇప్పుడు కొత్తగా తిరుగుతూ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పుకుంటూ మళ్ళీ నన్ను ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అన్నాను చెప్పు తెగదా కొడతానండి నేను. ఎవడన్నాడు నిన్ను గర్ల్ ఫ్రెండ్ అని? నేను అన్నానా ఇంటర్వ్యూలో? అన్నాను నేను. స్టూడియోలోకి వచ్చి మాట్లాడితే కాల్స్ చేయకండి నందు గారు ప్లీజ్. ఓకే లావణ్య, ఓకే నేనేమన్నా లావణ్య ఏదన్నా చెప్పాలనుకున్నా నేను మళ్ళీ మాట్లాడతాను. నేను కాల్ కట్ చేస్తున్నాను లావణ్య.